ఫేక్ జాబ్ పోస్టింగ్స్ ఫేక్ కంపెనీ నుంచి ఎక్కువైపోయాయి. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటి అంటే రకరకాలుగా తయారయ్యారు. వాటన్నిటి గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ దే విల్ పోస్ట్ వన్ జాబ్. జనరల్గా మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారు, మీరు ఒక జావానో లేకపోతే పైథానో లేకపోతే సేల్స్ డెవాప్స్ ఇంకోటి నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత మీరు జాబ్స్ కోసం ట్రైల్ చేస్తున్నప్పుడు నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ ఇలా జాబ్ పోర్టల్స్లో ఈ జాబ్ పోస్టింగ్స్ అనేవి కనిపిస్తాయి. ఈ జాబ్ పోస్టింగ్స్ కనిపించినప్పుడు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అసలు జాబ్ పోస్టింగే తప్పు. ఇంకోటి వచ్చేసి పోస్టింగ్ కరెక్టే కానీ పోస్ట్ చేసిన పర్సన్ ఫేక్ పర్సన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే 5,000 కట్టాలి, 10,000 కట్టాలి అని అడుగుతారు. ఇదొక టైప్ ఆఫ్ చీటింగ్. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఆ కంపెనీలో జాబ్లే ఉండవు, ఏదో కంపెనీ ఎప్పుడు మూసేసి ఉంటారు. వీళ్ళు అంటే మూసేయడం అంటే మొత్తానికి వర్క్స్ అనేవన్నీ బంద్ చేసి ఉంటారు. ఆ కంపెనీని వీరి కొనుక్కొని రన్నింగ్లో ఉన్న కంపెనీ కొనుక్కొని ఆ కంపెనీ పేరుతో జాబ్ పోస్టింగ్ చేస్తూ ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఆ విధంగా కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఫేక్ జాబ్ పోస్టింగ్స్ ఫేక్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఆ కంపెనీలో అసలు జాబ్సే ఉండవు. బట్ ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఏం తీసుకోరు కానీ జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జస్ట్ ఒక కంపెనీ ఉంది, మనుగడలో ఉంది అని చూపించుకోవడానికి జస్ట్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. కానీ జాబ్స్ అనేవి ఆ కంపెనీలో ఉండవు. ఇలా ఈ మధ్యకాలంలో ఈ ఫేక్ జాబ్ పోస్టింగ్స్, ఫేక్ కంపెనీస్ ఎక్కువైపోయాయి. మరి దీన్ని ఎలా సార్ అరికట్టడం అంటే ఒకటే సింపుల్ థింగ్, స్కిల్ నేర్చుకోండి మీరు. ఓకే, ఇలాంటి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. సార్ ఈ సినారియోలో ఇది జెన్యూనా ఫేకా ఎలా తెలుసుకోవాలి? నాకు ఒకవేళ మీరు ట్రై చేయండి, నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను. అలాంటి సినారియోలో కూడా మీకు అర్థం కాని పక్షంలో కమెంట్ చేయండి, కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ బేసిక్ ఏంటి అంటే నేను కమింగ్ డేస్లో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నా CYCని. ఇప్పుడు ఓన్లీ ఏంటి అంటే ఎక్కడ ఏది బాగుంది ఏది బాగాలేదు, సాఫ్ట్వేర్ సంబంధించి అండ్ ఆల్సో సివిల్ సంబంధించి ఆలోచించండి. మనం ఏదైనా చేసేటప్పుడు ₹1 కట్టేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, కొంచెం మనం ఆలోచించాలి. ఐ కెన్ అండర్స్టాండ్ జాబ్ రాకపోతే అతని మైండ్ సెట్ ఎంత ఇబ్బందిగా ఉంటుంది, సొసైటీ నుంచి, ఇంట్లో నుంచి, ఒకవేళ గర్ల్ఫ్రెండ్ ఉంటే గర్ల్ఫ్రెండ్ నుంచి, లేకపోతే మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు ఆ ప్రెజర్స్ ఎలా ఉంటాయో ఐ కెన్ అండర్స్టాండ్. మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో. బట్ స్టిల్ మనీ చాలా వైజ్గా ఖర్చు పెట్టండి. ఎక్కడ పెడుతున్నాం ఏం పెడుతున్నాం అని ఆలోచించకుండా ఖర్చు అసలు పెట్టుకోండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.